ఓరుగెలువు 9 నేషన్ టీవీకి స్వాగతం. తాను బతికినంత వరకు రాజ్యాంగాన్ని ఎవరు కదిలించలేరని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. జైరాబాద్ సభలో మాట్లాడిన మోడీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తున్నందుకు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను బతికినంత వరకు దళితులు బీసీలకు అన్యాయం జరగబోనివ్వమని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు అమలయ్యే ప్రసక్తి లేదని, రిజర్వేషన్లపై ఫేక్ వీడియో రిలీజ్ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు మోడీ. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బయట పెడతామని అన్నారు. ఆ సంపద నుంచి కొత్త రకం పంత ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నది. అది 55% మన సంపద నుంచి మన పిల్లలకు దక్కకుండా आप समझ गए होंगे ये डबल आर कौन వినాశనమయ్యే ప్రమాదం. पहले भी है कांग्रेस बीआरएस का ये करप्शन रैकेट कहां तक फैला हुआ है ये दिल्ली के लीकर स्कैम से भी पता चलता है. दिल्ली में जिस पार्टी ने लीकर स्कैम किया उसमें बीआरएस के लोग शामिल निकले और उसी पार्टी से दिल्ली में कांग्रेस का अलायंस है. इसलिए जब इस कैंप पर कार्रवाई हुई तो करप्शन रैकेट के ये सारे मेंबर्स एक दूसरे के समर्थन में आ गए. మిత్రులారా, सबसे कठिन चुनौती होती थी स्कूलों में शौचालय न होने से बेटियों को स्कूल बीच में ही छोड़ना पड़ता था और इसलिए हमने बहुत वोट मिला, हमें पूर्ण बहुमत मिला और इसके कारण ये भगवान राम का मंदिर बना. బీసీ కులాతున్నాడో ఆ యువరాజు ముత్తాత మొదటి ఆ బిల్లును ముక్కలు ముక్కలు చేసి చించి వేసి और संविधान का सम्मान करते मैंने पार्लियामेंट के सेंट्रल हॉल में వారు అవమానపరిచారో. जब तक मोदी जिंदा है मैं संविधान का బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం కోసం బీజేపీ రాముణ్ణి కూడా వదలడం లేదని విమర్శించారు. దేవుడి గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు. గుండు అరగుండు ఇద్దరు బస్టాండ్లో దేవుడి బొమ్మ చూపించి డబ్బు అడుకున్నట్లు రాముడితో రాజకీయం చేస్తున్నారని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోడీ అమిత్ షాలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని సవరించేందుకే ఈసారి 400 సీట్లు నినాదంతో వస్తుందని తెలిపారు. ఈసారి బీజేపీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని, బీజేపీని ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే మోడీ దళితులు బలహీన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారని ఆరోపించారు. కేసీఆర్ బస్సు యాత్ర చూస్తే తిక్కలడు తిరణాలకు పోయినట్లు ఉందని విమర్శించారు. కరీంనగర్ పాలమూరును వాడుకొని కేసీఆర్ వదిలేశారని ఆరోపించారు. నిజామాబాద్ లో గుండు గాని, కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్ లో గుండు గాని, కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 30 మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫలితాలను విడుదల చేశారు. 10వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఓవరాల్గా 91% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 89% బాలుళ్ళు, 93% బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 99% ఫలితాల్లో నిర్మల్ టాప్ గా నిలిచింది.
60% ఉత్తీర్ణతతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. జూన్ 3 నుంచి 13 వరకు 10వ తరగతి ఫలితాల అడ్వాన్స్ పరీక్షల సప్లిమెంటరీ నిర్వహిస్తారని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మనం రిలీజ్ చేసుకున్న తర్వాత 10th రిజల్ట్స్ ఈరోజు మనం రిలీజ్ చేసుకుంటున్నాం. మరి ఆతృతగా ఎదురు చూస్తున్న అందరికి కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండొచ్చు. ఏదైనా చిన్నపాటి లోటుపాట్లు ఉన్న వాళ్ళు ఉంటే దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరికీ తల్లిదండ్రులందరికీ కూడా పరీక్ష ఫలితాలను తీసుకోవాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, మార్చ్ 2024లో జరిగిన మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 18/3 నుండి 2/4 వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. మన 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో 9 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే, ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్. 7,469. సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు 6.74% హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు. సో రెగ్యులర్గా అయితే బాయ్స్ 89.42 అయితే గర్ల్స్ 93.23, అట్లాగే టోటల్గా 91.31. అదే ప్రైవేట్ క్యాండిడేట్స్లో 47.40 బాయ్స్ అయితే 54.14 గర్ల్స్, టోటల్గా 49.73. మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి 3,927 స్కూల్స్ 100% రిజల్ట్ వచ్చాయి, విచ్ ఈస్ గుడ్. 3,927 100% రిజల్ట్స్ వచ్చాయి. 6 స్కూల్స్లో 0 రిజల్ట్స్. ఈ 6 స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే. సో 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ 0 రిజల్ట్స్ వచ్చాయి. ఇంక వేరే ఏ స్కూల్స్లో కూడా 0 రిజల్ట్స్ రాలేదు. నిర్మల్ హయ్యెస్ట్ పర్సంటేజ్ 99.09, సిద్దిపేట్ 98.65%, రాజన్న సిరిసిల్ల 98.27%తో 1 to 3 ర్యాంక్స్. లీస్ట్ పర్సంటేజ్ వికారాబాద్ 65.10, జోగులాంబ గద్వాల్ 81.38, కుమ్రం భీం ఆసిఫాబాద్ 83.29. సో ఈ రకంగా రిజల్ట్స్ రావడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నోటు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతారని ఆయన ఫైర్ అయ్యారు. అబద్ధాల పునాదులపై ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మంగళవారం పాలే నియోజకవర్గంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థితో పాటు బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో బట్టి విక్రమార్క మాట్లాడుతూ, కేసీఆర్ చెప్పే అబద్ధాలు అసహించుకునే విధంగా వాళ్లను బండకేసి కొట్టి మరీ తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చారని అన్నారు. అబద్ధాలతో కట్టుకథలతో ఈ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ దేశ సంపదను ప్రజలకు చెందకుండా తన స్నేహితులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
మతతత్వాన్ని రెచ్చగొడుతూ కులతత్వాన్ని రెచ్చగొడుతూ రాములోని పేరు చెబుతూ అక్షంతలని చెబుతూ మాయ మాటలు చెప్పే బీజేపీ పార్టీకి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి కొడుకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో భాగంగా మీ అందరూ మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు రఘురామిరెడ్డి గారి గుర్తు మనందరి గుర్తు కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నా. కొంత ఎక్కువ సహకరించిన కారణం చేత ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉన్నా నొప్పిగా ఉంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. గ్రామాల్లో ఏవైతే మీకు అవసరమైన సిసి రోడ్లు, తాగునీరు, సాగునీరు శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి ఏదైతే మనందరం రుణపడి ఉన్నామో మన అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో మీరు గెలిపించాలి. ఏపీ ఎన్నికలకు తెదేపా, భాజపా, జనసేన కూటమిగా ఉమ్మడి మేనిఫెస్టోను మంగళవారం రిలీజ్ చేశారు. ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాగ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే 3 పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యంగా స్పష్టం చేశారు. పేదల కోసం సూపర్ 6 పథకాలతో ముందుకొచ్చినట్లుగా తెలిపారు. మేనిఫెస్టో అమలుకు కేంద్రం సహకారంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మన్నించాలి. ఇది చాలా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మేనిఫెస్టో ప్రజల ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు, పేదల్ని అప్పులు పాలు చేశారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, జీవో2 2017ని రద్దు చేస్తాం. బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమాన్ని కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకు 5,000 రూపాయలు తల్లికి వందనం కింద వాళ్ళల్లో 10 దామాషా ప్రకారం వాళ్ళని ఆదుకుంటాం. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో, వేటకు పోలేని సమయంలో ఈరోజు P4 ఉంది. ప్రభుత్వంలో ఎప్పుడు ఉద్యోగస్తుల మొరేల్ బాగు సమీక్ష చేసి ఏ విధంగా దీన్ని చేస్తే పరిష్కార మార్గం, సరైన మార్గం చూపించగలుగుతామో దానికి కూడా ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఇది కాకుండా తక్కువ జీతాలు ఉంది అవుట్సోర్సింగ్ కానీ, లేకపోతే అంగన్వాడీ కానీ, లేకపోతే మీకు పోలీసు వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికీ కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తాం. వాలంటీర్స్కి కూడా ఒక 10,000 రూపాయలు వేతనం పెంచుతాం. పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇమాం మౌజంలకి 10,000 రూపాయలు 10,000 ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తా. కార్యక్రమం లేవు అయింది. ఆ మాట చెప్తున్నాం. ఎవరైతే మీరు అడిగే క్వశ్చన్కి 94, 95లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి హైదరాబాద్లో. గుర్తుపెట్టుకోండి, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాను. తర్వాత అక్కడి నుంచి నిర్ణయాలు చేశాం. 2004కు మిగుల బడ్జెట్
మిగుల కరెంటు సంపాదించాం. ఏం చేసామని ఆలోచిస్తే సంస్కరణలు తీసుకొచ్చాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. ఆ మాటే చెప్పాం. మేము ఆదాయం పెంచే మార్గాలు మాకు తెలుసు, మళ్ళీ అభివృద్ధి చేసే మార్గాలు మాకు తెలుసు. అది చేయకుండా ఒట్టి మాటలతో, అది కాకుండా మాకు ఒక బ్రాండ్ ఉంది, కమిట్మెంట్ ఉంది 3 పార్టీలకి. ఈరోజు దేశంలో నేను అడుగుతున్నా, ఇదే స్పీడ్లో పోతే నేను కూడా చెప్పాను, ఈయన డ్రైవింగ్ సార్. ఐన్సా ఓవైసీ నగరాల్లో మంగళవారం పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణ సిఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో వేకోజాము నుండి ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేశారు. తనిఖీలలో 112 బైకులు, 13 ఆటోలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు శాంతి భద్రతలకు పరిరక్షణ కోసం సహకరించాలని సూచించారు. కొత్తగా అద్దెకొచ్చిన వారిని వివరాలను సేకరించాలని కోరారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99% రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో సాధించినట్లుగా డీఈఓ రవీందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. గత ఏడాది ఫలితాల్లో 90%తో ప్రథమ స్థానంలో జిల్లా నిలిచిందని, ఈ సంవత్సరం 90%తో మొదటి స్థానంలో నిలిచినట్లుగా తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశీస్ చొరవతో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా పేర్కొన్నారు. వీళ్ళందరూ కెమెరా పెడుతుంది కదా ఫోటో. ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చాయి. నిర్మల్ జిల్లా మొత్తం స్టేట్లో ఫస్ట్ ర్యాంక్తో పాటు వచ్చింది. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ ప్రైడ్. I congratulate all the officials of the education department, all the teachers and all the students who worked very hard to achieve this result. And I wish all the best to all the students in their future endeavors. And I request all the DO Garu and all the officials, teachers to continue in the same spirit and keep getting first position in the state. ఇప్పుడే వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రెండవసారి రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాల్లో ప్రథమంగా రావడం చాలా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నిర్మల్ జిల్లా నుంచి 8,923 మెంబర్సు ఈ యొక్క ఎస్ఎస్సి పరీక్షలు రాశారు. దాంట్లో 99.09% ఉత్తీర్ణత సాధించారు. గతంలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాము. దానికన్నా 0.09% అదనంగా రిజల్ట్ ఉత్తీర్ణులు కావడం జరిగింది. దీనికంతా కూడా ఆగస్టు నుంచి ఉదయం సాయంత్రం స్పెషల్ క్లాసెస్ నిర్వహించడం, అలాగే 100% అటెండెన్స్ అన్నది ఎన్షూర్ చేసుకోవడం, ఫ్రీక్వెంట్గా చాప్టర్ వైజ్ టెస్టులు, స్ట్రిప్ టెస్టులు
ఇవన్నీ కూడా నిర్వహించడం, సైకిల్ పార్ట్ టెస్ట్ నిర్వహించడం, ఇదంతా కూడా అలాగే ఒక 5 గ్రాండ్ టెస్టులు పెట్టడము, అలాగే స్పెషల్ టెస్ట్ కండక్ట్ చేయడము, అభ్యాస దీపికలు బాగా ప్రాక్టీస్ చేయించడము, ఇవన్నీ కూడా మేము రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి సహకారము, అటెండెన్స్ మానిటరింగ్లో గౌరవ తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా లాస్ట్ 3 months ప్రతిరోజు కూడా పాఠశాలకు వచ్చేటట్టు చూశారు. సబ్జెక్ట్ టీచర్స్ అయితే ఉదయం సాయంత్రం తమ టైంను కూడా లెక్క చేయకుండా ప్రత్యేక తరగతులు నిర్వహించారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఈ సందర్భంగా ఒక 99.09 ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో నిర్మల్ జిల్లాకు ఒక ప్రత్యేకత సంతరించుకోవడానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ, ప్రధానోపాధ్యాయులందరికీ, ప్రత్యేకంగా విద్యార్థులందరికీ నిర్మల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పక్షాన ప్రత్యేక అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫలితాలలో నిర్మల్ జిల్లా ఎస్ఎస్సి ఫలితాలలో మొదటి స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉంది. గత సంవత్సరం కూడా మొదటి స్థానాన్ని సాధించడం, అంతకుముందు సంవత్సరము 2వ స్థానాన్ని రాష్ట్ర స్థాయిలో సాధించి మళ్ళీ ఈసారి మొదటి స్థానంలో సాధించడం అనేది ఈరోజు చాలా సంతోషకరం. మరి డిఓ గారు వారు ఒక సరైనటువంటి ప్రణాళికతో కలెక్టర్ గారి యొక్క నిర్దేశకత్వంలో ముందుకెళ్లడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక సిస్టంతో ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం వలన ఈరోజు నిర్మల్ జిల్లా ఫస్ట్ రావడం మా అందరికీ కూడా చాలా ఆనందకరం. ఈరోజు ఎస్టీయు టీఎస్ నిర్మల్ జిల్లా శాఖ పక్షాన డిఓ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పరీక్షా ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానం సాధించినందుకు PRT జిల్లా శాఖ పక్షాన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఓ గారు ప్రణాళికాబద్ధంగా ఉదయం సాయంత్రము ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం, ఇలా రకరకాల వ్యూహాలతో ముందుకెళ్లడం వల్ల ఈ సంవత్సరం కూడా గత సంవత్సరము మొదటి స్థానంలో వచ్చింది, ఈరోజు కూడా ప్రథమ స్థానంలో రావడం జరిగింది. దీనికి సహకరించిన ఉపాధ్యాయులకు మరి విద్యాశాఖ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, అందరికీ శుభాకాంక్షలు. ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి ర్యాంక్ రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిఓ గారికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిర్మల్ జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఫలితాల్లో చాలా కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వెలువడినటువంటి 10వ తరగతి పరీక్షల్లో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరి ప్రథమ స్థాయిలో రావడం అనేటువంటిది నిర్మల్ జిల్లాకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. అట్లాగే ఈ కృషిలో భాగస్వామైనటువంటి కలెక్టర్ గారి ఆదేశాలు, విద్యాశాఖ పనితీరు, అందులో ఉపాధ్యాయులు మరి విద్యార్థులు కూడా మరి రాత్రి పగలనుకుండా శ్రమించి మరి ఈ రిజల్ట్ రావడానికి దోహదపడ్డటువంటి వారి తల్లిదండ్రులకు కూడా PRT తెలంగాణ పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు చేస్తున్నాం. 410 విద్యార్థులకు 409 మంది పాస్ అయ్యారు. 99.76 రిజల్ట్ వచ్చింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా డిఓ గారి సహకారం ప్లస్ మా కలెక్టర్ సహకారం వల్ల, పిల్లల యొక్క కృషి వల్ల ఈరోజు మేము ఈ స్థాయికి చేరాము. చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. చాలా ఆనందం అంటే అందరూ మా ఉపాధ్యాయులందరూ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం సాధిస్తారని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కడెం మండలాల్లోని కొండూరు గ్రామంలో ఉన్న ఎస్కే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో అభ్యర్థి సక్కుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు ఫోన్ చేస్తారు, అన్న మమ్మల్ని మోసపోయినాము, మేము వెళ్ళిపోతాం అనుకున్నాం, మరి ఇట్లున్నామంటే నీకే ఓటేస్తున్నామని చెప్తున్నారు. అన్న మా పార్టీకి రా, మేము ఎంటుంటామని చెప్పి నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన ఒకటే ఆశయంతో వచ్చిన, నేనేదో రాజకీయ నాయకుని కావాలా, ఎమ్మెల్యే అయిపోయి ఏదో నేను కార్యక్రమం కావాలనుకుని రాలేదు. నా మంచి జీవితం త్యాగం చేసి మీకోసం వచ్చిన, మీరు ప్రతి గుండెకి చెప్పాలి, నేను నీ వెంట ఉంటా, మీతో ఉంటా. ఈ కష్టసులు గెలుపు ఓటములు నాకు ఒక పెద్ద చెప్పిండు మొన్న, బిడ్డ నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినావు కానీ ఖానాపూర్ నియోజక ప్రజల్లో జాన్సన్గా గెలిచినామని చెప్పి నాకు ఒక మాట. ఎందుకంటే
ఇవి న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమని పేర్కొన్నారు. రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలే. రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది కాంగ్రెసేనని ఆరోపిస్తున్నారు. ఆయన పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే ఏఏజీ సుధాకర్ రెడ్డి చేర్చారని అన్నారు. 3 కోట్లలో పిటిషన్ వేయించారు. సుధాకర్ రెడ్డి పిటిషన్ల మేరకే వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది. ఆ కేసు నుంచి జగన్ బయటపడాలంటే ఆయన పేరును ఛార్జ్ షీట్లో చేర్చాలనేదే వారి ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. కుమారుడై ఉండి తండ్రి పేరును చేర్పించారు. ఇలా ఎవరైనా చేస్తారా అని షర్మిల ప్రశ్నించారు. నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము. ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారిని పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ గారి పేరును చేర్చాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారిని పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయ్యుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పిస్తాడు. చేర్పించిన వ్యక్తిని 5 రోజుల్లో 6 రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. మీరు స్వార్థం కోసం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్లీ ఆ బురదని ఇంకొకరి మీద పూయాలని చూస్తున్నారు. ఇది సబబు కాదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మళ్లీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషిని పిలిచి 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.